హాయ్ హలో అండి. వెల్కమ్ టు కహానీలు చెప్తా. మరో కొత్త సిరీస్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సిరీస్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. కథ పేరు నీ ఊపిరే నా చిరునామా పార్ట్ 1. రకరకాల పువ్వులు, కలర్ఫుల్ లైటింగ్తో ముస్తాబైన కళ్యాణ మండపం. ఒకవైపు మీడియా వాళ్ళ హడావిడి, మరోవైపు పెళ్ళికి వచ్చిన వాళ్ళ సందడి. మీడియా వాళ్ళు కెమెరా ఆన్ చేసి దేవరాజ్ వెడ్స్ ప్రియ పెళ్లి పోస్టర్ కవర్ చేస్తూ, పెళ్లి కూతురు ప్రియ ప్రజాబలం పార్టీ అధినేత రాజేంద్ర ప్రసాద్ గారి ఏకైక పుత్రిక. పెళ్లి కొడుకు దేవరాజ్ విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్, ప్రతాప్ రాజ్ అన్నదమ్ములిద్దరు. రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ స్థాపించి దాన్ని టాప్ కంపెనీలో ఒకటిగా నిలబెడుతూ రాజ్ బ్రదర్స్గా పేరు పొందారు. అయితే ఇద్దరిలో పెద్దవాడైన ప్రకాష్ రాజు గారి కొడుకు రఘురాజ్, చిన్నవాడైన ప్రతాప్ రాజు గారి కొడుకు దేవరాజ్. 5 సంవత్సరాల క్రితం దేవరాజ్ తండ్రి ప్రతాప్ రాజు గారు చనిపోయినప్పటి నుండి రఘురాజ్, దేవరాజ్ తమ కంపెనీ బాధ్యతలు చూసుకుంటున్నారు. పంతులు గారు వచ్చేశారు, కాసేపట్లో పెళ్లి మొదలవబోతోంది అని చెప్పి కెమెరాను పెళ్లి పందిరి వైపు మార్చారు. మరోవైపు సిటీకి దూరంగా చెట్ల మధ్యలో ఒంటరిగా ఉన్న ఇంట్లో గంధపు రంగులో ఉన్న పెళ్లిపట్టు చీర కట్టుకొని, 2 చేతుల నిండా గాజులు, నుదుటిన పెళ్లిబొట్టు, కళ్ళకి కాటుక, బుగ్గన చుక్క, తన జడకి తగ్గట్టు పువ్వులు పెట్టుకొని పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి తన కాలికున్న పట్టీలను ప్రేమగా స్పర్శిస్తూ, ఓయ్ నాకు మీరు చాలా స్పెషల్ తెలుసా, ఎంతంటే నా మెడలో వేయబోయే పసుపు తాడులా అంటూ తనలో తాను మురిసిపోతోంది అమ్మాయి. అంతలో డోర్ తట్టే శబ్దం వినిపించి దేవ్ వచ్చేశాడు. తన ఆనందాన్ని మొహంలో చూపిస్తూ పరుగున వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్లో ఉండిపోయింది. ఆ వ్యక్తి ఆమెని పక్కకి త్రోసి డోర్ లాక్ చేశాడు. ఆమె తనని తాను బ్యాలెన్స్ చేసుకొని, రఘు ఏం చేస్తున్నావు, ఎందుకు వచ్చావు కోపంగా అడుగుతూ డోర్కి అడ్డుగా ఉన్న అతన్ని తోస్తూ ముందుకు కదలబోయింది. ఆగవే అంటూ ఆమె చెయ్యి పట్టుకొని వెనక్కి లాగాడు. ఆమె తనని తాను బ్యాలెన్స్ చేసుకుంటూ రఘు దాడిని ప్రతిఘటిస్తుంది. కళ్యాణ మండపం దగ్గర పెళ్లి కూతురు గదిలోకి వచ్చి పెళ్లి కూతుర్ని, అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ, తనను నేను రెడీ చేస్తాను అన్నాడు అతడు. అక్కడ ఉన్న వాళ్ళు నవ్వుతూ, అప్పుడే మా దేవుని కొంగుకు కట్టేసుకున్నావు ప్రియా, అల్లరి పిల్ల అనుకున్నాం, అమ్మా జాదువే అంటూ ఆట పట్టిస్తున్నారు అందరూ. వాళ్ళ మాటలకి ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది ప్రియ. దేవ్ చిన్నగా నవ్వుతూ ప్రియా ముందుకు వెళ్ళి నిలబడగానే ప్రియ సంతోషంగా దేవుని చూస్తూ ఉంది. అక్కడే ఉన్న గాజులు తీసుకొని ప్రియ 2 చేతులకి వేశాడు దేవ్. అదే సమయంలో అక్కడ ఆ ఒంటరి ఇంట్లో రఘు చేతిదాటికి పగిలి ముక్కలైన ఆమె చేతిగాజులు చేసిన గాయాల నుండి రక్తం చిందుతూ ఉంది. కళ్ళకి కాటుక, బుగ్గన చుక్క, నుదుటి బొట్టు కళ్యాణ మండపంలో దేవ్ ప్రియాకి ఒక్కొక్కటిగా అలంకరిస్తుంటే, ఇక్కడ రఘు వల్ల ఆమె అలంకారం ఒక్కొక్కటిగా చెదిరిపోతుంది. రఘు బలం ముందు ఆమె బలం సరిపోకపోవడంతో కొద్దిసేపటికి అలిసిపోయి నేల మీద పడిపోయింది. రఘు ఆమెని లోబర్చుకోవడానికి చేసిన చర్య వలన కలిగిన అలసటను తీర్చుకొని ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె చేతికి, మొహానికి ఏర్పడిన గాయాల వల్ల కలిగే నొప్పిని భరిస్తూ, కళ్ళలో నుండి వచ్చే నీటిని ఆపలేక కళ్ళు మూసుకొని మెల్లిగా దేవ్ దేవ్ అంటూ కలవరిస్తోంది. దేవు పేరు వినగానే రఘు కోపం ఎక్కువై, నోర్ముయ్ అంటూ ఆమె చెంపపై గట్టిగా కొట్టాడు. కళ్ళు తెరిచి రఘుని సూటిగా చూస్తూ తన గొంతులో నుండి వస్తున్న మాటని ఇంకా పెంచి, దేవ్ అని గట్టిగా అరిచిందామె. ఆమె చర్యకి రఘు కోపం కంట్రోల్ అవ్వక ఆమెని పైకి లేపి కూర్చోబెట్టి, ఎంత పొగరే నీకు, దాన్ని ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు అంటూ తన ప్యాకెట్లో ఉన్న
మంగళసూత్రాలను తీశాడు. అవి చూసి, రఘు ప్లీజ్ వద్దు, నాకు దేవంటే ప్రాణం, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ప్లీజ్ వద్దు అని ప్రాధేయపడసాగిందామె. మారు మాట్లాడకుండా ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు రఘు. ఆమెకి మిగిలిన కొద్ది శక్తితో అడ్డుపడినా అతని బలం ముందు 3 ముళ్ళు పడకుండా ఆపలేకపోయిందామె. 3 ముళ్ళు వేశాక గట్టిగా నవ్వి, నేనే గెలిచాను అంటూ రూమ్ మొత్తం అదిరేలా అరిచాడు రఘు. ఆమెకి మాటలు కరువై ఏడుస్తూ ఉంటే ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని, ఇప్పుడు నువ్వు ఆ దేవు లవ్వర్ వర్ష కాదు, ఈ రఘు భార్యవి, వాడి మీద ఈ గెలుపు ప్రపంచాన్నే గెలిచినట్టుంది అని రాక్షసంగా పలికి ఆమె మొహాన్ని వదిలి తనకి ఆనందాన్ని కలిగించిన ఆ పని వల్ల వచ్చిన సంతోషాన్ని ఫీల్ అవుతూ, పదవే పద, నా గెలుపు ఈ ప్రపంచానికి తెలియజేయాలి, ముఖ్యంగా ఆ దేవుగాడికి అంటూ వర్ష చేతిని పట్టుకొని ఇంటి లోపల నుండి బయట కారు వరకు బలవంతంగా లాక్కొచ్చి కారులో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు రఘు. ఇంకా ఉంది. కథ ఇప్పుడే మొదలయ్యింది. పార్ట్ 2 కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు. థ్యాంక్ యూ.